హలో గైస్, వెల్కమ్ టు టాప్ రియాక్షన్ తెలుగు ఛానల్. సో మరొక స్టోరీతో మీ ముందుకు వచ్చాను. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. నిశ్శబ్ద లోయలోని ఆఖరి గది. శ్రీధర్ ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. తాను పాతకాలపు కట్టడాలు వాటి వెనుకున్న మిస్టరీలంటే అతనికి చాలా ఆసక్తి. ఒకరోజు అతనికి తన స్నేహితుడి నుండి ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న ఒక మారుమూల గ్రామం నల్లమల్లపల్లె గురించి తెలిసింది. అక్కడ బ్రిటిష్ కాలం నాటి ఒక పాత బంగ్లా ఉందని, అక్కడికి వెళ్ళిన వారు ఎవరు తిరిగి రాలేదని విన్నాడు. శ్రీధర్ తన కెమెరా రికార్డర్ను తీసుకొని ఆ ఊరికి చేరుకున్నాడు. ఊరి జనం అంతా ఆ బంగ్లా పేరు వింటేనే భయంతో వణికిపోతున్నారు. అయ్యా, అటువైపు వెళ్ళకండి, అది దయ్యాల కోట అని హెచ్చరించారు. కానీ శ్రీధర్ వినకుండా అడవి మార్గంలో ఉన్న ఆ బంగ్లాకు చేరుకున్నాడు. బంగ్లా చుట్టూ ఎండిపోయిన చెట్లు, వింతైన నిశ్శబ్దం. తలుపులు తీయగానే ఒక రకమైన మూలుగు వినిపించింది. లోపలంతా బూజు పట్టి ఉంది. గోడల మీద ఉన్న పాత ఫోటోలోని వ్యక్తులు తననే చూస్తున్నట్లుగా శ్రీధర్కి అనిపించింది. రాత్రి 12 గంటలు దాటింది. శ్రీధర్ ఒక గదిలో తన సామాన్లను పెట్టుకొని కూర్చున్నాడు. అకస్మాత్తుగా పై అంతస్తులో ఎవరో నడుస్తున్నట్లు టక్ టక్ అని శబ్దం రావడం మొదలైంది. వెంటనే తన రికార్డర్ను ఆన్ చేసి పైకి వెళ్ళాడు. అక్కడొక పెద్ద హాల్ ఉంది. అక్కడొక పాత గ్రామఫోన్ ప్లేయర్ తానంతట తానుగానే తిరుగుతూ ఒక పాత విషాద గీతాన్ని వినిపిస్తుంది. శ్రీధర్ చుట్టూ చూస్తుండగా గాలిలో ఒక చల్లని స్పర్శ తగిలింది. ఎవరో తన చెవిలో వెళ్ళిపో, ఇక్కడ నుండి వెళ్ళిపో అని గట్టిగా అరిచినట్లు అనిపించింది. శ్రీధర్ భయపడకుండా ముందుకు సాగాడు. బంగ్లా చివరన ఒక గది పెద్ద తాళం వేసి ఉంది. ఆ గది నుండి ఏడుపు శబ్దాలు వస్తున్నాయి. శ్రీధర్ ఒక గొడ్డలితో ఆ తాళాన్ని పగలగొట్టాడు. లోపల ఒక చిన్న డైరీ దొరికింది. అది 1940 నాటిది. ఆ డైరీలో ఒక బ్రిటిష్ అధికారి కూతురు ఎలిజబెత్ గురించి రాసి ఉంది. ఆమె తన ప్రేమికుడి కోసం ఆ బంగ్లాలోనే ప్రాణాలు తీసుకుందని, అప్పటి నుండి ఆమె ఆత్మ ఆ బంగ్లాను వదలడం లేదని రాసి ఉంది. డైరీ చదువుతూ ఉండగా అకస్మాత్తుగా గది తలుపులు వాటంతట అవే మూసుకుపోయాయి. గదిలో వెలుతురు పూర్తిగా ఆరిపోయింది. శ్రీధర్ టార్చ్ లైట్ ఆన్ చేశాడు. ఎదురుగా ఉన్న అద్దంలో శ్రీధర్ ప్రతిబింబం వెనుక ఒక తెల్లని ఆకారం నిలబడి ఉంది. దాని కళ్ళు రక్తంలా ఎర్రగా ఉన్నాయి. ఆ ఆకారం శ్రీధర్ మెడ పట్టుకోవడానికి ప్రయత్నించింది. శ్రీధర్ తన దగ్గర ఉన్న కెమెరా ఫ్లాష్ను వరుసగా నొక్కాడు. ఆ కాంతికి ఆ ఆత్మ ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. ఆ గదిలో ఉన్న పాత సామాన్ల మధ్య ఒక చిన్న లాకెట్ కనిపించింది. అందులో ఎలిజబెత్ ఫోటో ఉంది. ఆమె ఆత్మ ఆ లాకెట్లో బంధింపబడి ఉందని అర్థం చేసుకున్న శ్రీధర్ దాన్ని తీసుకొని పరుగున బయటికి వచ్చాడు. శ్రీధర్ ఆ బంగ్లా నుండి ఎలాగో అలా తప్పించుకొని ఊరి బయట ఉన్న ఒక పాత ఆలయంలో ఆ లాకెట్ని వదిలేశాడు. తెల్లారిన తర్వాత చూస్తే ఆ బంగ్లా పూర్తిగా కాలిపై బూడిదైపోయి ఉంది. శ్రీధర్ తీసిన కెమెరా ఫోటోల్లో కేవలం పొగమంచు లాంటి ఆకారాలు మాత్రమే కనిపించాయి. ఇప్పటికీ ఆ దారిలో వెళ్ళే వారికి ఎలిజబెత్ ఏడుపు వినిపిస్తుందని ఆ గ్రామస్తులు చెబుతూ ఉంటారు. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.